డిసిపి గౌడ బుచ్చిరెడ్డిపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెందిన పాప. ఈ పాప ఎంబీబీఎస్. ఇందాక బాబు ఎంబీబీఎస్ అండి. సరిపల్లి ప్రవీణ డాక్టర్ ఆఫ్ వాసు గుంటూరు డిస్ట్రిక్ట్ ఫార్మాడి. ఏజీపీఎస్ స్టూడెంట్ అండి, కోలలపూడి, బాపట్ల జిల్లా. దయచేసి స్టూడెంట్స్, ఈ 10 మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే అందరికి వస్తుంది కదా. ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు. మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు 8 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు. అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ, ఈ పెద్ద బిల్డింగ్. దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే, 8 సంవత్సరాల క్రితం మనం 72 సెంట్లు ఇక్కడ కొనుగోలు చేయడం, తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం, ఈ నిర్మాణం ఇంతవరకు రావడం, ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం, స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం 4 సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ 2 పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము. ఈ శిక్షణ దగ్గర ఇంకొక 10 రోజుల్లోనే పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో మనము తరగతులను హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం, ఈ 10-12 మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం, దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది. ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది. ఈ విద్యార్థులందరూ వారి ఇళ్ళకి వెళ్తారు. వెళ్ళి ఈ ఫిబ్రవరి 25 ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మరి ఇక్కడ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత దీన్ని మీరు ఏం ఆశించి వచ్చారు, ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి, ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన తల్లిదండ్రుల పేరు, జిల్లా,
ఆయన చదువు, ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు, ఆయన పక్కన వడ్డెంగుంట సుబ్బారావు గారు, ఆ తర్వాత స్వప్న గారు, తర్వాత ఏమన్నా యాలాద్రి గారు, ఎడమవైపున ఏమన్నా జల్లెడి శ్రీనివాసరావు గారు, డాక్టర్ సేవాకుమార్ గారు, సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ, అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు. ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే. వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది. అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఒకటి, అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం. నా పేరు రవివర్మ. నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మా మదర్ పేరు రాధా. తను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేస్తుంది. మాకు ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఒక వాట్సాప్ గ్రూప్ తెలియటం జరిగింది. మా మదర్కి అంత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మదరు మేము డిస్కస్ చేసాం మామూలుగా అసలు ఏంటి ప్రాసెస్, మాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు. మామూలుగా డిస్కస్ చేసుకుని ఇక్కడే వేరే ఒక 2-3 ఇన్స్టిట్యూట్ చూసి సరిగ్గా ఇది బాగుంటుంది అని డిసైడ్ అయ్యి నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అవ్వాలని కోరిక. కానీ ఆ ఐపీఎస్ అవ్వాలని కోరికని ఎవరికి చెప్పినా కానీ నన్ను వెనక్కి డ్రాగ్ చేయడానికే చూశారు తప్ప నువ్వు ట్రై చెయ్యి, నువ్వు సాధిస్తావని ఎవరు, మా తల్లిదండ్రులు, మా ఇంట్లో వారు తప్ప బయట వారు ఎవరు నాకు ప్రోత్సహించలేదు. నాకు అది ఆ ప్రోత్సాహం లేకపోయేసరికి నేను ఒక స్టేజ్లో నేను కొంచెం భయపడ్డాను. అసలు నేను ఇది అర్థం చేసుకోగలనా, రాగలనా అని. నేను ఆ ఆలోచనతో ఫస్ట్ అసలు నేను చూద్దాము, అసలు ఆ ఫీల్డ్లోకి ఎగకోకుండా అలాగే తెలుస్తుందని చెప్పి ఈ గ్రూప్ 2ని నేను బేస్గా తీసుకుని ముందుకు సాగుదామని డిసైడ్ అయ్యి మా మదరు నేను డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మూడు విషయాలు బాగా అర్థమైంది ఈ ఇన్స్టిట్యూట్గా జాయిన్ అయిన తర్వాత. ఒకటి, మతము కులము భేదము లేకోకుండా అందరికీ సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండోది, ఎంత స్థాయిగా ఉన్నా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకుండా అందరితో ఒకేలాగా ప్రవర్తించాలి. మూడోది, చదువు కన్నా ముందు ఆరోగ్యము, చుట్టూ ఉండే ప్రదేశాలు చాలా బాగుంటే కానీ మనం ముందు బాగా చదవగలుగుతామని ఈ 3 విషయాలు నేను బాగా నేర్చుకున్నాను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. ఇవి చదువు నేర్చుకుంటే మనం జీవితంలో ఒక స్థాయిలో రావగలం. ఈ 3 విషయాలు నేర్చుకుంటే జీవితంలో ఎలా ఉన్నా కానీ మంచి జీవితాన్ని మనం ముందుకి సాగించగలమని చెప్పి నేను నేర్చుకున్నాను. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్ చూసిన తర్వాత అసలు ఎలా ఉండగలుగుతామని ఫస్ట్ నేను ఆలోచించాను. మా మదర్తో కూడా డిస్కస్ చేశాను. ఏంటి వచ్చాను కదా, స్టెప్ ముందుకు సాగిన తర్వాత మళ్ళీ వెనక్కి వేయటం ఎందుకని నేను డిసైడ్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఫస్ట్ రోజు మాకు జియోగ్రఫీ క్లాస్ జరుగుతుంది. ఆ సార్ నాకు ఫస్ట్ ఎగంగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చామని అంతా డీటెయిల్డ్గా అడిగి తను నీకేమన్నా ఇది ఫస్ట్ టైం అయితే నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చెప్తాను. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి మీ గంట వారి కోసమే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగిందని చెప్పి చాలా బాగా ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు. ఆ తర్వాత చాలా క్లాసెస్ జరిగినాయి. ఏంటంటే ఎక్కడైనా సరే సార్లు వస్తారు, సబ్జెక్ట్ చెప్తారు, సబ్జెక్టు మనకు కావాల్సిన సబ్జెక్ట్ చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మన జీవితానికి కావాల్సినవి చాలా బాగా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి సారు అనేది ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కడో ఒక స్థాయిలో ఏదో ఒక విధంగా వెనక్కి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే మనకి ఇన్స్పిరేషన్గా మిగిలిపోతారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే మనకు గైడెన్స్ ఇస్తారు. మన పక్కనే ఉండి ఇలా చేస్తే నేను ఇది చేసి ఇలా ఫెయిల్ అయ్యాను, నువ్వు ఇది చేస్తే నువ్వు ఇలా సక్సెస్ అవుతావు అని ఇలా గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ఇక్కడ నాకు చాలా బాగా దొరికింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అనుకున్నాను కదా అసలు నేను ఇది రాగలను అని. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఇది ఖచ్చితంగా రాగలను, నేను ఐపీఎస్ని నా గోల్ని రీచ్ అవ్వగలను అన్న నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిన ఇన్స్టిట్యూట్కి, ఇక్కడున్న సార్కి, ఇక్కడున్న నారాయణ సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్క కమిటీ మెంబర్ ఏంటంటే
ఒకరోజు నారాయణ సార్ వస్తారు, ఇంకో వస్తారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి ఏంటమ్మా ఎలా జరుగుతుంది, క్లాసులు అన్నీ మీకు అర్థం అవుతున్నాయా, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యి ఫుడ్ ఎలా ఉంది, అసలు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళు మాతో మాట్లాడిన తీరు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉండి కొంతమంది కొంచెం సాధించినా కానీ ఎంతో సాధించామని గొప్పకి పోతుంటారు. కానీ ఇక్కడ ఎంతో లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి అలా అడగటం నాకు చాలా కొత్తగాను చాలా గొప్పగా అనిపించింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేను నేర్చుకునే అన్నిటికీ నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉన్నాను. నేను ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా కానీ నేను ఈ ఇన్స్టిట్యూట్లో ఒక మెంబర్గా కంటిన్యూ అవ్వకపోయినా నా స్థాయిలో నేను ప్రజలకు సహాయం చేస్తూ ఈ ఇన్స్టిట్యూట్కి కూడా నా వల్ల ఏమన్నా సహాయం కుదిరితే నేను ఈ ఇన్స్టిట్యూట్కి చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విషయం నేను నేర్చుకున్నానంటే ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంటే ఒక 100 మెంబర్కి ఒక 100 నుంచి 200 మందికి మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, మామూలుగా స్కాలర్షిప్ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏదో మహోత్సవం లాగా ఒక 400 మంది నుంచి 600 మంది దాకా గ్యాదర్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని తెలుసుకుని వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఏ ఎడ్యుకేషన్ చదువుతున్నారు ఏంటి, వాళ్ళకి ఏది కుల మత భేదం లేకోకుండా అందరికీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ముందుకు సాగించడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముందుకు సాగుతుంది. అది చూసిన తర్వాత నాకైతే నేను ఇంకా నేర్చుకోవాల్సిన నా జీవితంలో నేను సక్సెస్ అవ్వడానికి చాలా ఉంది, ఇంకా ముందుకు సాగాల్సింది నేర్చుకుంటూ సాగాలి అని నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏం చదువుకున్నావు? బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. First of all, thank you for giving me this wonderful opportunity. My name is Ghaffur Sheikh. I am from Guntur. I completed my BTech in Narsopet Engineering College in Information Technology Specialization. ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, ఇట్లా కౌండన్య ఐఏఎస్ అకాడమీ ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి. నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది, ఎట్లా ఉంటుంది ఏంటి, నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు. సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చానన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టువర్డ్స్ స్టూడెంట్స్. చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టువర్డ్స్ సబ్జెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్. ఎన్నిసార్లైనా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లైనా చెప్తారు. సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరూ పనిచేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఈవి నారాయణ సార్ పర్సనల్గా అందరినీ ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటారు. ఇఫ్ హీ ఫీల్ ఎనీ ఫాల్ట్ టువర్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టువర్డ్స్ దెమ్. బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు. అండ్ ఫైనాన్షియల్లీ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ స్టూడెంట్స్. I really sir, I personally thank you to this. And ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరన్నమాట. ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువర్డ్స్ అస్. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్. ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను. ఇఫ్ ఐ ఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. సార్